ఎవరు లేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫార్ములా ఈ రేసు కేసు విచారణలో భాగంగా ఏసీబీ ముందు హాజరైన కేటీఆర్ విచారణ తర్వాత తెలంగాణ భవన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ నోటీసులు ఇవ్వడంతో ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ ఆఫీస్ కు లాయర్ తో కలిసి వెళ్లారు కేటీఆర్. తిరిగి సాయంత్రం 6 గంటల సమయంలో బయటకు వచ్చారు. దాదాపు 7 గంటలకు పైగా కేటీఆర్ ను ప్రశ్నించింది ఏసీబీలోని 3 అధికారుల బృందం. ఫార్ములా ఈ రేసు నిర్వహణలో నిధుల మళ్లింపుపై ప్రశ్నలు సంధించారు అధికారులు. విచారణ ముగిసిన తర్వాత కార్లో నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు. అక్కడ కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. అటు విచారణలో భాగంగా 2021-2024 మధ్య ఉపయోగించిన ఫోన్ కావాలని దర్యాప్తు అధికారులు అడగడంతో ఆ ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ బదులిచ్చారు. ఆ ఫోన్ కావాలని బుధవారం వరకు గడువు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేనేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తను ఎలాంటి తప్పు చేయలేదని తలదించుకునే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. పొద్దుట నుంచి అడిగిందే అడిగారు, తప్పితే కొత్తగా ఏమీ ప్రశ్నించలేదన్నారు. పనికి మళ్ళీ ప్రశ్నలు వేశారన్నారు. చిట్టినాయుడు రాసిచ్చిందే అడిగారని ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇదో లొట్టపీసు కేసుగా, తుపేరు కేసుగా పేర్కొన్నారు మాజీ మంత్రి. ఈ ఫార్ములా రేసు కేసులో పైసా అవినీతి జరగలేదన్నారు. గతంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేస్తూ తమకు జైలు పంపాలని చూస్తున్నారని, దానికి ఎవరు భయపడరని, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని చెప్పారు. కావాలనే కుట్రపూర్తంగా కాళేశ్వరంపై కమిషన్ వేసి కేసీఆర్ ను విచారణకు పిలిచారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు కేటీఆర్. న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పడుగుడు ఇటు తిప్పడుగుడు, తిరులమరలేసి మరల తిరులేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన, ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత 2వ సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ₹1 కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది. ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగిన సమాధానం లేదు. బెబ్బే ఏంది అంటే, ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. తల పోటీలతో రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీశారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆయన కేటీఆర్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని ప్రశంసల చెల్లు కురిపించారు. అంతకుముందు నేతలకు కృతజ్ఞతలు చెప్తూ హరీష్ రావును బావగారు అని కేటీఆర్ సంబోధించడం ప్రత్యేక చర్చగా మారింది. ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి, నువ్వు ఎవరు నిర్వహించను అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అందాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అందాల పోటీలు రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంటగా బిడ్డ రేవంత్ రెడ్డి. బిడ్డ, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్